హాయ్ అండి. అందరికీ క్షీరాబ్ది ద్వాదశి శుభాకాంక్షలు. ఈరోజు మనం క్షీరాబ్ది వ్రత కథను గురించి తెలుసుకుందాం. పూర్వము ధర్మరాజు రాజ్యాన్ని పోగొట్టుకుని తమ్ముళ్ళతో కలిసి ద్వైతవనంలో ఉండగా అక్కడికి ఋషులతో కూడి వ్యాస మహర్షి వస్తారు. అలా వచ్చిన వ్యాస మహర్షిని చూసి ధర్మరాజు పూజ చేసి కూర్చొండబెట్టి తాను కూడా వ్యాస మహర్షి అనుజ్ఞ తీసుకొని కొంచెం సేపు మాట్లాడిన తరువాత ధర్మరాజు అడుగుతారు, స్వామి, మీరు అన్ని ధర్మాలను ఉపదేశించగలిగినవారు. మీకు తెలియని ధర్మ సూక్ష్మములు లేవు. మనుష్యులకు అన్ని కోరికలను ఏ ఉపాయము చేత సిద్ధిస్తాయో మాకు తెలపండి అని ధర్మరాజుల వారు వ్యాస మహర్షిని అడిగితే, అప్పుడు వ్యాస మహర్షి, నాయన, మంచి ప్రశ్న వేశావు. ఈ విషయం పూర్వం నారద మహాముని బ్రహ్మగారిని అడగగా అతడు సర్వకామ వ్రతాలకు రెండు వ్రతాలను చెప్పారు. క్షీరాబ్ది ద్వాదశి వ్రతము, క్షీరాబ్ది శయన వ్రతము. ఈ రెండు వ్రతాలలో క్షీరాబ్ది ద్వాదశి వ్రతాన్ని నీకు చెప్తాను, విను అంటూ వ్యాస మహర్షి చెబుతూ ఉన్నారు. కార్తీక ద్వాదశి రోజు సూర్యుడు అస్తమించిన తరువాత పాల సముద్రం నుంచి లేచి శ్రీ మహావిష్ణువు సమస్త దేవతలతోనూ మునులతోనూ లక్ష్మీదేవితోనూ బృందావనానికి వచ్చి ఉండి ఒక ప్రతిజ్ఞ చేశారు. అదేమిటి అంటే, ఏ మానవుడైనా ఈ కార్తీక శుద్ధ ద్వాదశి రోజు బృందావనంలో వేంచేసి ఉన్న నన్ను లక్ష్మీదేవి సమేతంగా పూజించి తులసి పూజ చేసి తులసి కథను విని భక్తితో దీపదానం చేస్తే వారి సర్వ పాపాలు వీడి నా సాన్నిధ్యమును పొందుతారు అని శపథం చేశారు. కాబట్టి నువ్వు కూడా పుణ్యకరమైన ఈ వ్రతాన్ని చేయి అని వ్యాస మహర్షి ధర్మరాజుకి చెప్తే, అయ్యా, ఆ వ్రతం చేయవలసిన విధానం ఎలాంటిదో నాకు తెలియచేయండి అని అడుగుతారు. అప్పుడు వ్యాస మహర్షి చెబుతూ ఉన్నారు, ధర్మరాజా, ఏకాదశి రోజు ఉపవసించి ద్వాదశి పారణ చేసుకొని సాయంకాలం మరలా స్నానము చేసి శుచి అయి తులసి కోట వద్ద చక్కగా శుద్ధి చేసి 5 వన్నెల ముగ్గులు పెట్టి పలు విధాల అలంకరించి తులసి మూలమందు లక్ష్మీ సహితుడైన విష్ణువును ఉంచి తులసిని భక్తితో సర్వోపచారాలతో పూజించి కొబ్బరి, బెల్లం, ఖర్జూరం, అరటిపళ్ళు, చెరుకు ముక్కలు సమర్పించి తాంబూల నీరాజనాలు సమర్పించి మంత్రపుష్పముతో పూర్తి చేసి తులసి సహిత లక్ష్మీనారాయణ మాహత్యమును దీపదాన ఫలమును విని అనంతరం బ్రాహ్మణులకు గంధ పుష్ప ఫలాదులు ఇచ్చి తృప్తిపరచి వ్రతాన్ని పూర్తి చేయవలెను. ఇలాగే ప్రతి ఒక్కరూ చేయాలి అని చెప్పారు. అప్పుడు ధర్మరాజు, దీపదాన మహిమను చెప్పండి అని అడుగుతారు. అప్పుడు వ్యాస మహర్షి చెబుతూ ఉన్నారు, యుధిష్ఠిర, దీపదాన మహిమను ఎవరు చెప్పగలరు? కార్తీక శుద్ధ ద్వాదశి దినమున బృందావన సమీపమున దీపదానాన్ని చేయాలి. 100 సార్లు దీపదానము చేస్తే విష్ణు సాయుధ్యం కలుగుతుందట. అంతకన్నా ఎక్కువ చేస్తే ఆ ఫలితాన్ని నేను చెప్పలేను. భక్తితో ఒక్క వత్తితో దీపము పెట్టినా బుద్ధిశాలి అగును. 4 వత్తులు వేసి వెలిగించిన రాజు 10 వేసి వెలిగిస్తే విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతారు. 1000 వత్తులు వేసినచో విష్ణు రూపుడు అవుతాడు. ఇది బృందావనంలో చేస్తే కురుక్షేత్రమందు చేసిన ఫలము కలుగుతుంది. ఈ దీపము కోసం ఆవు నెయ్యి మంచిది, నువ్వుల నూనె మధ్యమము, తేనె అధమము. ఆవు నెయ్యి జ్ఞాన మోక్షాలను కలిగిస్తాయి. నువ్వుల నూనె సంపద కీర్తిని ఇస్తుంది. ఇప్ప నూనె భోగప్రదము. అవిస నూనె శత్రుక్షయకారి. ఆముదము ఆయుష్యుని నాశనము చేస్తుంది. బర్రె నెయ్యి పూర్వపుణ్యాన్ని తొలగిస్తుంది. ఈ దీపదానం వలననే ఇంద్రాదులకు కూడా వారి వారి పదవులు దక్కాయి. ద్వాదశి రోజు అందరూ దీపదానాన్ని చేయాలి. బృందావనంలో ఒక్క మండపము కట్టి వరుసగా దీపాలు పెట్టి వాటిని ఎవరైతే చూసి ఆనందపడతారో వారి పాపాలు అన్నీ నశిస్తాయి. ఈ దీపదాన మహిమను విన్నవారు, అలాగే చదివినవారు
మోక్ష ప్రాప్తులు అవుతారు అని చెప్పగా ధర్మరాజుకి మహదానందం కలుగుతుంది. మహదానందంతో వ్యాస మహర్షిని అడుగుతారు, తులసి మాహాత్యాన్ని కూడా చెప్పండి స్వామి అని. అప్పుడు వ్యాస మహర్షి చెబుతున్నారు, తులసి మహిమ చెప్పాలి అంటే అది ఆ బ్రహ్మకి కూడా సాధ్యము కాదు. అయినా సరే ఆ బ్రహ్మ నారదునికి చెప్పినట్లే నేను నీకు చెబుతున్నాను, విను. కార్తీక మాసములో తులసి పూజ చేయువారు ఉత్తమ లోకాలకి వెళతారు. చివరికి ఉద్దాన ద్వాదశి రోజు అయినా సరే తులసి పూజ చేయాలి. అలా చేయని వారు కోటి జన్మలు చండాలులై పుడతారు. తులసి మొక్క వేసి పెంచినవారు దానికి ఎన్ని వేళ్ళు వస్తాయో అన్ని మహాయుగాలు విష్ణులోకంలో ఉంటారు. తులసీ దళాలు కలిసిన నీటితో స్నానం చేస్తే పాపము వదిలి వైకుంఠానికి వెళతారు. బృందావనం వేసిన వారు బ్రహ్మత్వాన్ని పొందుతారు. తులసి ఉన్న ఇంటిలో కాపురం చేయుట, తులసి కోట వేసి పెంచుట, తులసి పేరును దాల్చుట, తులసి దళము భక్షించుట పాపహరములు. తులసి ఉన్న చోటికి యమకింకరులు కూడా రాలేరు. యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతాః యదగ్రే సర్వవేదాశ్చ తులసీ త్వాం నమామ్యహం. నమః తులసీ కళ్యాణి నమో విష్ణుప్రియే శుభే నమో మోక్షప్రదే దేవి నమః సంపత్ప్రదాయిని అను మంత్రమును పఠించిన వారికి ఏ బాధ ఉండదు. తులసి సేవయందు ఒక పూర్వకథను చెప్తాను, విను అని వ్యాస మహర్షి చెబుతూ ఉన్నారు. కాశ్మీర దేశవాసులగు హరిమేధ, సుమేధుడు అను ఇద్దరు బ్రాహ్మణులు తీర్థయాత్ర చేసి ఒక స్థలములో ఒక తులసి తోటని చూస్తారు. చూసిన తరువాత వారిలో సుమేధుడు భక్తితో ప్రదక్షిణలు నమస్కారాలు చేస్తారు. అది చూసి హరిమేధుడు ఏమిటి అని చెప్పి అడుగుతాడు. సుమేధుడు, ఇక్కడ ఎండ ఎక్కువగా ఉంది, మర్రి చెట్టు నీడకు వెళదామని అంటాడు. తరువాత తులసి కథను చెబుతున్నారు. పూర్వము దేవాసురులు సముద్రం చిలికినప్పుడు దాని అందు ఐరావతము, కల్పవృక్షము మొదలగు ఎన్నో ఉత్తమ వస్తువులు పుట్టాయి. తరువాత లక్ష్మీదేవి పుట్టింది. తరువాత అమృత కలశము, ఆ అమృత కలశము చేతపట్టి మహదానందంతో విష్ణువు ఆ అమృత కలశంపై ఆనంద బాష్పాలు విడువగా అందులో తులసి పుట్టింది. ఇట్లు పుట్టిన తులసిని లక్ష్మీదేవిని విష్ణువు పరిగ్రహించారు. ఇట్లు పరిగ్రహించి వేడుకతో తులసిని తొడమీద కూర్చొండబెట్టుకుని లోకములు అన్నీ నీవు పావనము చేయగలదానివి అని ప్రేమతో పలికారు. అందువల్ల నేను తులసికి మ్రొక్కాను అని బ్రాహ్మణుడు పలుకుతుండగానే అక్కడ ఉన్న మర్రి చెట్టు పెళ్ళుమని విరిగి కూలిపోయింది. దాని నుంచి ఇద్దరు పురుషులు బయటకు వచ్చి దివ్య తేజంతో అక్కడ నిలబడతారు. హరిమేధ, సుమేధులు చూసి దివ్యమంగళ విగ్రహాదారులైన మీరు ఎవరు అని అడుగగా అప్పుడు వారిద్దరూ ఈ విధంగా చెబుతూ ఉన్నారు, మీరు మాకు తల్లిదండ్రులు, గురువులు అని. వారిలో పెద్దవాడు అంటున్నాడు, నేను దేవలోకవాసిని, నా పేరు ఆస్తికుడు. నేనొకరోజు అప్సరసలతో కూడి నందనవనములో కామ వికారముతో మైమరచి క్రీడిస్తూ ఉండగా మేము ధరించి ఉన్న పుష్పమాలికలు పైనుంచి మా సందడి వలన రోమ మహర్షి తపస్సు చేసుకుంటున్న ఆయన మీద పడ్డాయి. రోమ మహర్షి నన్ను శపించారు. నీవు మదోన్మత్తుడవై ఇలా చేశావు కాబట్టి నీవు బ్రహ్మ రాక్షసుడవు అయిపోతావు. పురుషుడిదే, స్త్రీలు పరతంత్రులు కనుక వాళ్ళని వదిలిపెట్టారు. అంతటా నేను శాపానికి చెడిచి ఆ మహామునిని వేడుకొన్నాను. ఆయన ప్రసన్నుడై నాయందు అనుగ్రహం కలిగి నీవు ఎప్పుడైతే తులసి మాహత్యాన్ని, విష్ణు ప్రభావాన్ని వింటావో అప్పుడు శాప విముక్తుడవు అవుతావు అని చెప్పి నన్ను అనుగ్రహించారు. నేను బ్రహ్మ రాక్షసుడినై చెట్టు తొర్రలో చేరి ఉన్నాను. మీ దయ వల్ల నాకు శాప విమోచనమైనది అని చెప్పి రెండవ వాని వృత్తాంతము కూడా చెబుతున్నారు. ఈయన పూర్వం ఒక ముని కుమారుడిగా ఉండి గురుకుల వాసము చేసి ఒక అపరాధం చేయటం వలన గురువుగారు శపించారు, నీవు బ్రహ్మ రాక్షసుడు అవుగాక అని. ఈ శాపము వలన బ్రహ్మ రాక్షసుడిగా నాతో ఉంటున్నాడు.
మేమిద్దరము కూడా మీ దయ వల్ల పవిత్రులము అయ్యాము. ఇలా మమ్మల్ని అనుగ్రహించినారు కాబట్టి మీ తీర్థయాత్ర ఫలము సిద్ధించింది అని చెప్పి వారిద్దరూ వెళ్ళిపోయారు. ఆ బ్రాహ్మణులు ఇద్దరూ కూడా ఎంతో ఆనందముతో తులసి మహిమను పొగుడుతూ యాత్రను ముగించుకొని ఇంటికి వెళ్ళిపోయారు. కథను విన్నవారు వారి యొక్క పాపాలు తొలగి ఉత్తమ గతిని పొందుతారు అని బ్రహ్మ నారద మహర్షికి చెప్పారు అని వ్యాస మహర్షి ధర్మరాజుకు చెప్పి, ఇలా క్షీరాబ్ది వ్రతాన్ని చేసి తులసి కథ విన్నవారు ఉత్తములు అవుతారు. అప్పుడు ధర్మరాజు అడుగుతూ ఉన్నారు, ఈ కథ విని నాకు చాలా ఆనందముగా ఉన్నది. ఇప్పుడు క్షీరాబ్ది శయన వ్రతం గురించి తెలియచేయండి అని చెప్పి వ్యాస మహర్షిని అడిగితే వ్యాస మహర్షి చెబుతూ ఉన్నారు, యుధిష్ఠిరా, శాంతికరమై పుత్ర పౌత్రాది సంపదలను ఇచ్చు క్షీరాబ్ది శయన వ్రతాన్ని బ్రహ్మ నారదునికి చెప్పిన ప్రకారం నేను నీకు చెప్తాను, విను. ఆషాఢ శుద్ధ ద్వాదశి నాడు సాయంకాలము కాగానే వ్రతాన్ని చేయాలి. అనుకున్నవారు పాద ప్రక్షాళనము చేసుకుని నియమముతో బృందావనము చుట్టూ అలికి ముగ్గు పెట్టి ధూపదీపాదులకు కావలసిన వస్తువులు, వస్త్రములను, పువ్వులను మొదలగు పూజా ద్రవ్యములను అన్నింటినీ సంపాదించుకొని ఆచమనము చేసి ప్రాణాయామము చేసి తులసి మూలమున యథావిధిగా పూజ చేయాలి. లక్ష్మీనారాయణ్ణి పూజించాలి. తరువాత బ్రాహ్మణుడిని తృప్తిపరచాలి. ఇలా ఆషాఢ శ్రావణ భాద్రపద ఆశ్వీజ మాసాలు 4 వ్రతము చేసి తరువాత ఉద్యాపన చేయాలి. ఉద్యాపన చేసేవారు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఉపవసించి సాయంత్రం మరలా స్నానము చేసి నియమముతో బృందావన సమీపములో చిమ్మి అలికి 5 వన్నెల ముగ్గుతో అలంకరించి శంఖము, చక్రము, సాంగము, కౌమది, గద, గోవులు, గోపాలకులు వీటన్నింటినీ ముగ్గులో వేయాలి. తరువాత వెండి తులసి కోటను, దానిలో కొమ్మలు, వీటితో కూడిన తులసి చెట్టును యథాశక్తి చేయించి పెట్టి దాని మొదట సువర్ణమయమైన లక్ష్మీనారాయణ ప్రతిమను చేయించి పెట్టి లక్ష్మీనారాయణ ప్రతిమలో విష్ణువుని ఆవాహన చేసి పురుష సూక్త విధానము చేతను పురాణోక్త వచనముల చేతను షోడశోపచార పూజలు చేయాలి. ఇలా వ్రతాన్ని జరిపి విష్ణువు అనుగ్రహాన్ని సంపాదించుకొని తరువాత బ్రాహ్మణ పూజ చేసి ఆ రాత్రి జాగరణ చేసి మరునాడు ఉదయాన్నే లేచి స్నానము చేసి ఆచమనము చేసుకుని అగ్ని ప్రతిష్టాపన చేసి మంత్రము చేత నెయ్యితో ఇలలను 100 గాని 1000 గాని ఆహుతులను హోమములో వెయ్యాలి. తరువాత సువర్ణ విష్ణు ప్రతిమకు పునఃపూజ చేసి తరువాత నారాయణ మంత్రము చేత ప్రతిమతో సహా యోగ్యుడైన బ్రాహ్మణునకు దానము ఇవ్వాలి. దానమిచ్చిన సొత్తులో 3వ వంతైనను దక్షిణము ఇవ్వాలి. తరువాత బ్రాహ్మణునకు భోజనము పెట్టి తాను తన బంధువులతో కూడి భోజనాన్ని చేయాలి. ఇలా ఎవరైతే క్షీరాబ్ది శయన వ్రతాన్ని చేస్తారో వాని పుణ్యమహిమ 100 ఏళ్ళు చెప్పినా తరగదు. బృందావన సమీపంలో ఈ వ్రతం చేసేవారు తులసి చెట్టుకి ఎన్ని ఆకులు ఉన్నాయో, ఎన్ని రెమ్మలు ఉన్నాయో అన్ని దివ్య వర్ష సహస్రాలు విష్ణులోకములో ఉంటారు. నాయనా యుధిష్ఠిరా, ఈ విషయమున ఒక కథ కలదు, చెప్తాను విను. పూర్వము ద్వారవతి పట్టణములో వేదశాస్త్రనిధి మహాపుణ్యాత్ముడైన ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆయనకు వేణి అను పేరుగల కూతురు కలదు. ఆమె పూర్వకర్మ వల్ల చిన్నతనంలో వైధవ్యం కలిగినది. ఈ విధమైన దుఃఖాన్ని అనుభవిస్తూ ఒకరోజు తండ్రి దగ్గరకు వచ్చి, నాన్న, నాకు ఈ వైధవ్య దుఃఖం భరింపరాకున్నది, కాబట్టి ఈ దుఃఖం తొలగే విధంగా జ్ఞానోపదేశం చేయమని అడగగా అందులకు ఆ బ్రాహ్మణుడు సంతోషించి, అమ్మా, నియతురాలివై విష్ణువుని పూజించు. నీబోటి వాళ్లకు విష్ణువు కంటే వేరే దిక్కు లేదు. కాబట్టి నీవు విష్ణు ప్రీతికరము అయిన క్షీరాబ్ది శయన వ్రతము చెయ్యి అని ఆ వ్రత విధానాన్ని చక్కగా తెలియజెప్తారు. అప్పుడు తండ్రిని దగ్గర పెట్టుకుని
పూర్ణ భక్తితో ఆ వ్రతాన్ని చేసి మరుజన్మలో మిత్రవింద అను పేరుతో పుట్టి శ్రీకృష్ణ భగవానునికి భార్య అయినది. కాబట్టి ఎవరు ఈ వ్రతాన్ని చేసినను కోటి జన్మలలో ఆర్జించిన పాపాలు కూడా పోగొట్టుకొని సమస్తమైన ఇహ సుఖాలను అనుభవిస్తారు. తుదకు మోక్షాన్ని పొందుతారు. ఇది ముమ్మాటికి నిజము. ఇది బ్రహ్మవైవర్త పురాణములో వ్యాస యుధిష్ఠిర సంవాదమున క్షీరాబ్ది వ్రతకథ సంపూర్ణము. ధన్యవాదములు. నమో నారాయణాయ నమః. లోకా సమస్తా సుఖినో భవంతు.